మాస్టర్ చెప్పండి. చారిత్రక నవలా చక్రవర్తిగా మీరు చాలా ఫేమస్. ఎన్నో కటువైన నిజాలను కూడా మీరు కెమెరా ముందుకు తీసుకొచ్చారు. మాలాంటి నెక్స్ట్ జనరేషన్ తెలియని వారికి ఎన్నో విషయాలు చెప్పారు. అయితే అసలు చరిత్ర ఎంతవరకు నిజం? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. దేర్ ఈజ్ ఏ స్మాల్ డిస్కషన్ ఆన్ హిస్టరీ. చరిత్ర ఎప్పుడు అబద్ధం చెప్పదు, కానీ చరిత్రకారులు అబద్ధం చెప్పవచ్చు. ఈ వాక్యానికి తేడా ఏమిటో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చరిత్రలో కొన్ని సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటనలు మనం మార్చలేము. అక్బర్ ఇండియాని పరిపాలించాడు, బాబర్ పరిపాలించాడు, ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైనాడు, తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. ఇవి చారిత్రకమైన సంఘటనలు. You can't change these incidents, but you may interpret them according to your own taste. ఫర్ ఎగ్జాంపుల్, అక్బర్ చాలా గొప్ప రూలరు, అతడు చాలా మంచి పనులు చేశాడు అని చరిత్రకారులు రాశారు. అలా ఎందుకు రాశారు అంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ రూలర్స్, ఇస్లామిక్ హిస్టోరియన్స్, ఎస్పెషల్లీ ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్స్, రొమిల్లా థాపర్స్, ఆర్కే శర్మ, వీళ్ళందరూ కలిసి, బిపిన్ చంద్ర, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి అక్బర్ని హీరోగా చిత్రించారు. కానీ వాస్తవం ఏమిటంటే, ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్. ఈ మాట చెప్తే అందరికి నిజమేనా సార్? అక్బర్ ది గ్రేట్ అని రాసింది కదా పుస్తకం, మరి అదేనే అని చెప్పేది. కానీ శివాజీకి దక్కాల్సిన గౌరవం కూడా దక్కలేదు. శివాజీని వాళ్ళు చిట్టెలు, కొండ చిట్టెలుక అని రాశారు. కొండలో చిట్టెలుక, మౌస్, స్మాల్ మౌస్ ఆఫ్ మౌంటైన్స్, అక్కడ కొండలో దాక్కున్న చిట్టెలుకట. అతను గెరిల్లా వార్ఫేర్ చేశాడు కదా. కానీ యాక్చువల్ హీరో శివాజీ, అది యాక్చువల్ విలను అక్బరు. చూసారా? మన పిల్లలు పాఠం చదువుకునేప్పుడు ఏం చదువుకుంటారు? అక్బర్ ది గ్రేట్, దిన్ ఇలాహి అనే ఒక మతాన్ని స్థాపించాడు. అతను జోధా బాయ్ అనేటటువంటి ఒక రాజపుత్ర కన్యను వివాహం ఆడి హిందువులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఇలాంటి చరిత్ర రాస్తాడు. ఈ పొల్యూటెడ్ ది రాజపుట్ బ్లడ్. విన్నారండి? అక్కడ జరిగింది ఏమిటి? రాజపుట్స్ ని కలుషితం చేశాడు. నయానో భయానో వాళ్ళందరినీ వంచాడు. అక్బర్ ది గ్రేట్ ఎట్లా అవుతాండి? అతను చేసిన పిచ్చి పనులు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. 1, 2, 3, 4 అది చెప్తే మనకి టైం సరిపోదు. అలాగే బాబరు గొప్పవాడు ఎట్లా అవుతాడండి? అతను ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేశాడు. ఇప్పుడు ది ప్రెసెంట్ అయోధ్య ప్రాబ్లం అతని వల్లనే వచ్చింది. బాబరు అక్కడికి వెళ్ళి అక్కడ రాముడి గుడి కూలగొట్టేశాడు. కూలగొట్టి అక్కడ బాబరీ మసీదు కట్టాడు కదా. మరి బాబరు గ్రేట్ ఎట్లా అవుతాడు? ఎక్కడి నుంచో సమర్ఖండ్ నుంచి వచ్చిన వాడు ఇండియాకు వచ్చి ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి, ఎందుకు అట్లా కూలగొట్టాడు? దీనిలో 2 ప్రయోజనాలు. ఒకటి, సంపదను ఎత్తుకొని పోవటం. ఎందుకంటే హిందూస్ వాళ్ళ ఆభరణాలు అవన్నీ కూడా దేవుడికి ఇస్తారు కదా, అందుకని వీళ్ళు గోల్డ్ అంతా టెంపుల్స్ లో ఉంటుంది. రెండవది, అలా కూలగొట్టడం ద్వారా తన సుప్రీమసీని స్థాపించుకోవడం కోసం, హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ హిస్ సుప్రీమసీ ఓవర్ ది నేషన్. అందుకని దేవాలయాన్ని కూలగొట్టి అక్కడ మసీదు కట్టాడంటే తను గ్రేట్. ఇలా 2 ప్రయోజనాలతో చేశాడు. ఇప్పుడు చెప్పండి, బాబర్ గ్రేట్ అవుతాడా? రాణా సాంగతంతో పోరాడిన, చచ్చిపోయిన, యుద్ధరంగంలో తెరిపోయిన రాణా సంగ్రామ సింహ అతని పేరు. అతని హిస్టరీలో రాణా సంఘ అంటారు. ఈ రాణా సంఘ గొప్పవాడ మీరే చెప్పండి. కాబట్టి హిస్టరీని మీరు కావాల్స్తే సంఘటనలు మారవు, కానీ వాటి ఇంటర్ప్రిటేషన్ మార్చవచ్చు. అవును, విన్నారమ్మా నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు సింధు నాగరికత ఉందండి. మన టెక్స్ట్ బుక్ తీయంగానే మా తాత, మా నాయన, నేను, మళ్ళీ మా మనవడు అందరూ అదే చదువుకున్నారు. సింధు నాగరికత, ఇది ఒక ద్రవిడియన్ కల్చర్, ఇది సింధు నది తీరములో కలదు, దీన్ని ఆర్యన్స్ వచ్చి ధ్వంసం చేసిరి. ఇది ఫస్ట్ లెసన్ మనం చదువుకునే పాఠం. ఆ సింధు నాగరికత, హరప్ప, మహంజోదారో, లోథాల్, ఈ 3 పట్టణాలు మారవు. అవి అక్కడ అలాగే ఉన్నాయి, ఇవాటికి కూడా అక్కడే ఉన్నాయి. ఆ హిస్టరీకి మీరు ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ మారుతుంది. ఎందుకు మారుతుంది? మీ సౌకర్యాలకు అనుగుణంగా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో విమోచన దినం జరిగింది. ఎవరి దగ్గర నుంచి విమోచన జరిగింది? తెలంగాణను దోచుకున్నటువంటి నిజాం అసఫ్జాయి వంశస్థుల్లో 7వ నిజాం దగ్గర నుంచి తెలంగాణని విముక్తం చేశారు. ఈ సంఘటన మారలేదు, కానీ నిజాం చాలా మంచోడు, బలవంతంగా దీన్ని తీసుకెళ్లి ఇండియన్ యూనియన్ లో కలిపారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ అని దాన్ని మీకు ఈ విమోచన నచ్చని వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా చరిత్రను ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, వ్యాఖ్యానం చేసుకోవచ్చు, చరిత్రకు భాష్యం చెప్పుకోవచ్చు. అర్థమైంది కదమ్మా నేను చెప్పిన పాయింట్. అవునండి. చరిత్రలో సంఘటనలు ఉంటాయి, అవి కల్పితాలు కాదు, సంఘటనలు అలాగే ఉంటాయి హిస్టరీ. ఆ సంఘటనలకు వాళ్ళు తమకు అనుగుణంగా వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1930 ప్రాంతంలో జస్టిస్ పార్టీ అని ఒక పార్టీ పుట్టింది. ఆ పార్టీ మద్రాసులో పుట్టింది. అందులో పెరియార్ రామస్వామి ఒక మెంబరు, పానగల్ రాజారావు ఒకటి ఉండేవాడు, అతను ఒక మెంబరు, పాత్ర ఒకటి ఉండేవాడు, మొదలియారు ఇంకొకటి ఉండేవాడు. వీళ్ళ పెద్ద గ్రూప్ గా ఏర్పడి ఆ జస్టిస్ పార్టీ, ఏమిటి జస్టిస్ అంటే ఇండియాని బ్రిటిష్ వాళ్ళే పరిపాలించాలి, ఇండియాని ఇండియన్స్ పరిపాలించుకోవడానికి అనర్హులు, వీళ్ళకంత యోగ్యత లేదు, ఒకవేళ వీళ్ళకి స్వాతంత్రం ఇస్తే వీళ్ళు కొట్టుకొని తెస్తారు. ఇది ఆ జస్టిస్ పార్టీ యొక్క మూల సూత్రం. వింటున్నారా? ఈ సూత్రంతో జస్టిస్ పార్టీ అనేది పుట్టింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, జస్టిస్ పార్టీ మూల సూత్రాలు మంచి సూత్రాలా చెడ్డ సూత్రాలా? దీనికి బ్రాంచి గుడివాడలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ లో జస్టిస్ పార్టీకి. ఆ రోజు పెద్ద మూమెంట్ ఇది జస్టిస్ పార్టీ. అందులోంచి ద్రవిడ కజగం పుట్టింది. ద్రవిడ కజగం ఈజ్ ది మదర్ పేరెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ప్రజెంట్ డిఎంకే పార్టీ. కాబట్టి జస్టిస్ పార్టీ అనేది ఒక సత్యం. కానీ ఆ జస్టిస్ పార్టీలో ఉన్న సభ్యులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది మీ ఇంటర్ప్రిటేషన్ మీద ఆధారపడుతుంది. అంతే. అసలు ఈ రోజులో చరిత్ర చదవడం తగ్గిపోతోంది. టెక్నాలజీ యుగంలో చరిత్ర ఎంతవరకు ఉపయోగపడుతుంది? చరిత్ర చదవడం కానీ తెలుసుకోవడం కానీ. ఇప్పుడు పిల్లల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే, మన పిల్లవాడు చదువుకుంటే 4 రాళ్ళు సంపాదించుకోవాలి అన్నటువంటిది వాళ్ళ దృష్టి. ఇది సహజం కూడా. ఇలాగా వాళ్ళు కంప్యూటర్స్ ఒకటి, తర్వాత మెడిసిన్ ఒకటి, ఈ రెండింటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కారణం చేత ఏం జరుగుతున్నదంటే, అసలు టెక్స్ట్ పుస్తకాల్లోంచి హిస్టరీని తీసేశారు. హై స్కూళ్ళలోంచి, కాలేజీల్లోంచి, యూనివర్సిటీస్ లో కూడా హిస్టరీ డిపార్ట్మెంట్ మూసేస్తున్నారు. ఎందుకంటే రావటం లేదు ఎక్కువ మంది పిల్లలు. ఏమి చదివి, నేను చదువుకున్నప్పుడు, నేనంటే 1940 అప్పుడు నేను అస్వతంత్ర భారతంలో పుట్టాను. అప్పుడు మాకు సోషల్ స్టడీస్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, సివిక్స్ సోషల్ స్టడీస్ అని సబ్జెక్ట్ ఉండేది. అందులో చరిత్ర కూడా కొంత ఒక భాగంగా ఉండేది. తర్వాత హిస్టరీ సపరేట్ గా, ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ హిస్టరీ, సౌత్ ఇండియన్ హిస్టరీ, ఇట్లా వేరే టాపిక్ అన్ని చదువుకున్నా నేను. అవి క్లాసులో కాకుండా విడిగా కూడా నేను అధ్యయనం చేశాను. విడిగా శాతవాహనాసు, కాకతీయాసు, పల్లవాసు, చోళాసు, తర్వాత ముసునూర్ నాయక్స్ మీద మొన్ననే ఇటీవలే, ఇది ఎవరికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు, ముసునూర్ నాయక్స్ అనేది ఇది ఒక ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ. ఆ ముసునూర్ నాయక్స్ మీద మహోదయం అని ఒక పెద్ద నవల రాశాను మొన్ననే, జస్ట్ ఒక కొన్ని నెలల క్రితం. ఎందుకు నవల రాశారని మీరు అడగవచ్చు. నా లక్ష్యం ఏమిటంటే ప్రజల చేత చదివించటం. హిస్టరీగానే చదవని రోజుల్లో, హిస్టరీ జోలికే రాని రోజుల్లో కనీసం కథగానన్నా రాస్తే కొంతమంది గృహిణులన్నా చదువుతారు కదా అట్లీస్ట్ అన్న దృష్టితో నేను మొదలు పెట్టాను. అండ్ ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ మూమెంట్. నేను తీసుకున్నటువంటి ఉద్యమం విజయవంతమైంది. డెఫినెట్లీ ఐఎమ్ ఏ పాపులర్ హిస్టారికల్ నావెలిస్ట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే, చరిత్ర మీద ప్రజలకు ఆసక్తిని కల్పించాలి. చరిత్రను తెలియని వాడు చరిత్రహీనుడవుతాడు. ఇప్పుడు మా తాత ఎవడో నాకు తెలియాలి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటో తెలియాలి, మేము ఏ వంశంలో పుట్టాం, వాళ్ళు ఆ పెద్ద మనుషులు చేసే పని ఏమిటి, మన పూర్వీకులు ఏ ఊళ్ళల్లో ఉన్నారు, వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా ఎట్లా చేసినటువంటి త్యాగాలు ఏమిటి, బలిదానాలు ఏమిటి, అవి వీళ్ళు గుర్తు తెచ్చుకోబట్టి వీళ్ళకి ఎక్కడి నుంచి స్ఫూర్తి వస్తుందమ్మా. ఈ తరం వాళ్ళకి స్ఫూర్తి రాదు కదా. 1947కు ముందు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారండి. యువత నిర్వీర్యం అవడానికి ఇది కూడా ఒక కారణం అంటారా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాజెస్. అది ఇప్పుడు ప్రజలను నిర్వీర్యం చేయాలంటే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయించవచ్చు. విన్నారా? వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయించవచ్చు, లేదా పొద్దుగూకులు క్రికెట్ దగ్గర కూర్చోబెట్టచ్చు. ఇంకా ప్రపంచం మర్చిపోతాడు వాడు. 24 గంటలు క్రికెటే చూసుకుంటూ కూర్చుంటాడు. ఇంకా వాడు పనికి ఒళ్ళు వంచడు.
గమనిస్తున్నారా నేను చెప్తున్న పాయింట్లు? కరెక్ట్ అండి. ఇంకా వాడు ఏం చేస్తాడు, 24 గంటలు సినిమాలు చూసుకుంటూ కూర్చుంటాడు. 24 hours సినిమా ఛానల్స్ కొన్ని ఉన్నాయి. అవును. ఇంకా వాడు పని ఏం చేస్తాడు, పని చేయడు, హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంటాడు. లేకపోతే ఇక్కడ మన సంగీత విభావనలు కొన్ని నడుస్తుంటాయి. నన్ను దోచుకొందు అంటే అంటూ సంగీత విభావనలు. సాయంత్రం అయిపోయికల్లా అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. తర్వాత డ్రగ్స్ తీసుకుంటుంటాడు, గంజా, ఇవన్నీ కూడా యువతను నిర్వీర్యం చేసేందుకు విదేశీ శక్తులు ఏర్పాటు చేసినటువంటి కొన్ని వ్యూహాలు గమనించండి. విదేశీ శక్తులు అంటే ఇక్కడ సరిహద్దులోనే పోరాడుతున్నారు అనుకోవద్దు. ఇదిగో ఈ గంజాయి, ఈ డ్రగ్స్, ఈ సినిమాలు, ఇవన్నీ కూడా విదేశీ శక్తుల సినిమాలు అంటే గుర్తొచ్చింది జోధా అక్బర్ అని. బాలీవుడ్ లో కూడా అక్బర్ ని హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తూ ఒక ప్రముఖమైన నిర్మాత, ప్రముఖ హీరో వీళ్ళందరినీ పెట్టి అది పెద్ద హిట్ అయిపోయింది సినిమా. అంటే హీరో అక్బర్ అన్నవాడు ఒక హీరో, నాట్ ఏ విలన్ అని చెప్పడానికి సినిమా ద్వారా కూడా అయిపోయింది. అల్లావుద్దీన్ ఖిల్జీ అని 1300 నుంచి పరిపాలించాడు ఒకడు, అల్లావుద్దీన్ ఖిల్జీ వాడి పేరు. అవును. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ వాడు చేసిన ద్రోహం ఏమిటంటే రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్లన్నీ తగలబెట్టించాడు. కొన్ని వాళ్ళే ఆత్మహత్య చేసుకున్న జోహార్ అంటారు. జోహార్. అవును. అందులో ఒక ఆవిడ పేరు చిత్తూరు పద్మిని అని ఒక స్టోరీ. ఈ స్టోరీ మీరు వినే అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో వాడు ఏం చేశాడు, ఈ చిత్తూరు పద్మినికి అల్లావుద్దీన్ ఖిల్జీకి ఒక డ్యూయెట్ పెట్టాడు. ఈ చిత్తూరు పద్మిని అనుకుంటున్నదిట, నాకు అల్లావుద్దీన్ ఖిల్జీ భర్త అయితే ఎంత బాగుండు అని అనుకుంటున్నదిట. చూసారా అండి? ఇటువంటి దొంగ వెధవలందరూ సినీ ఫీల్డ్ లోకి వెళ్ళి చరిత్రను వక్రీభవిస్తుంటే ఏం చేయాలి చెప్పండి? మోస్ట్ క్రికెట్ పీపుల్ అన్నమాట వీళ్ళు. బహుశా రావణాసురుడు సీతకు కూడా డ్యూయెట్ పెట్టారు. వాడు ఎవడో 1940లో వాడు అశోకం అని ఒక పుస్తకం వచ్చింది తెలుగులో. అందులో రావణాసురుడికి సీతకు ఒక డ్యూయెట్ పెట్టి పుస్తకం రాసేవాడు వాడు. అప్పుడే వాడిని పట్టుకొని దొంగ విధవా ఏమిట్రా ఈ పుస్తకం అని గట్టిగా అడుగుంటే మళ్ళీ ఇంకోటి సాహసం చేసి ఉండేవాడు కాదు, ఇంకో రామాయణ కల్పవృక్షం విషవృక్షం వచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాడిని ఏమనలే ఎవరు, ఆ పుస్తకం రాసిన వాడిని. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ హిస్టరీలో ఏం జరుగుతూ ఉంటుందంటే పిల్లలకు చరిత్ర కనుక నేర్పకపోతే అసలు మన ఎవడు ఈనాడు మనం చూస్తున్నట్టు ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఏమిటి? ఈ బ్రిటిషర్స్ ఎవరు? ఇంత పెద్ద దేశాన్ని ఎక్కడో 10,000 కిలోమీటర్ల దూరం నుంచి వాడెవడో 10 మంది సైన్యాన్ని తీసుకొచ్చి ఈ మొత్తాన్ని ఎలా పరిపాలించాడు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆలోచించండి అమ్మా. ఇక్కడికి ఎంత దూరం ఉంది బ్రిటన్, అక్కడి నుంచి వాళ్ళు కొద్ది మంది సైన్యాన్ని తీసుకొని వచ్చి ఈ దేశాన్ని అంతా, అప్పటికి ఇక్కడ ప్రజలు లేరా, పరిపాలకులు లేరా, సంస్థానాధీశులు లేరా? 600 సంస్థానాలు ఉన్నాయి. సంస్థానాలు అంటే దేశం అనుకోండి. వీఆర్ హ్యావింగ్ 600 కంట్రీస్. ఇక్కడ విజయనగర సంస్థానం ఉంది, పెద్ద సంస్థానం. ఇక్కడ తెలంగాణలో వనపర్తి సంస్థానం ఉంది, దోనకొండ సంస్థానం ఉంది, ఇంకా గద్వాల సంస్థానం పెద్ద. తెలంగాణలో 4-5 సంస్థానాలు ఉన్నాయి. అక్కడ వెంకటగిరి రాజా గారిని ఇంకో పెద్ద సంస్థానం ఉండేది. అలాగే పిఠాపురం రాజా గారి సంస్థానం ఉండేది సీమాంధ్రలో. కాకినాడలో ఒక సంస్థానం ఉండేది. అలాగే నూజివీడ్ లో వెలమ సంస్థానం ఒకటి ఉండేది, నూజివీడు రాజా గారు. అలాగే మొగల్తూరు అక్కడ ఒక రాజుల సంస్థానం ఉండేది, ఆ కృష్ణరాజు గారి 4 fathers. నేను ఎందుకు చెప్తున్నానంటే మరి వీళ్ళంతా ఏమైపోయారు, వీళ్ళ సైన్యం అంతా ఏమైపోయింది? 10,000 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ వెంట వచ్చింది ఎంతమంది? 5,000 మంది సైన్యం. 5,000 మంది సైన్యం. ఇండియా అంటే ఇంకొక విషయం చెప్పాలమ్మా మీకు. ఇవాళ మనం చూస్తున్నది కాదు ఇండియా, అఖండ భారతం. అందులో లాహోర్, పెషావర్, బెలూచిస్తాన్, నేపాల్, బర్మా, సిలన్, పార్ట్స్ ఆఫ్ చైనా. ఇది భారతం అంటే, అఖండ భారతం. బెలూచిస్తాన్ దాకా, పెషావర్ దాకా ఉండేది ఇండియాలో. ఎప్పటి వరకు? రాముడి కాలంలోనో కృష్ణుడి కాలంలో కాదు, 1947 నాటి వరకు, 1947 వరకు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి, లాహోర్కి వెళ్ళి పెషావర్ దాకా వెళ్ళేవాళ్ళు. పెషావర్ దాకా వెళ్ళి వ్యాపారాలు చేసుకొని వస్తుండేవాళ్ళు. 1947లో కూడా ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. తర్వాత పాకిస్తాన్ డివైడ్ అయిపోయిన తర్వాత ది ప్రజెంట్ పాకిస్తాన్ ఈజ్ ది ఎంటైర్ పాకిస్తాన్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. అండ్ ది ప్రజెంట్ బంగ్లాదేశ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బెంగాల్. అవును. అందుకే దాన్ని వెస్ట్ బెంగాల్ అంటున్నారు ఇప్పుడు. అర్థమైందా మీకు? దాన్ని వెస్ట్ బెంగాల్ ఎందుకు అంటున్నారు అంటే అది ఈస్ట్ బెంగాల్ అన్నమాట.
అంటే బెంగాల్ రెండు ముక్కలు చేశారు. వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఆంధ్ర ఇది ఇది మొత్తం ఒకటే కదా, తెలంగాణ ఆంధ్ర. దీన్ని రెండు ముక్కలు చేస్తే దీని తెలంగాణ, వీళ్ళు తెలుగు వాళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళే. అట్లాగా దాని ఈస్ట్ బెంగాల్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, విన్నారా? ఇట్లా ఇది చాలా పెద్ద విశాలమైనటువంటి దేశం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మధ్యలో ఉండాలి కదా. ఢిల్లీ ఎందుకు ఆ పైకి వెళ్ళింది? మరి ఢిల్లీలో చిట్ట చివర. ఇప్పుడు మన కేరళలో ఉన్న వాడికి ఎక్కడుంది క్యాపిటల్? ఎక్కడో హిమాలయ దగ్గర ఉంది. ఎందుకు అట్లా ఉంది? ఎందుకంటే ఢిల్లీ అప్పట్లో మధ్యలో ఉంది అనమాట. కరెక్ట్, దట్ ఈస్ ది ప్రాపర్ లాజికల్ రిప్లై. ఢిల్లీ సెంటర్ గా ఉంటే చుట్టూ భారతదేశం ఎంత పెద్దదో మీరు ఒకసారి ఊహించుకోండి. అవును, అర్థమైందా నేను చెప్పిన పాయింట్? కరెక్ట్. అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి కేరళ వరకు ఎంత దేశం అయితే ఉన్నదో ఇటు అటు కూడా అంతే. అటుకు తూర్పుకు పడమరకు ఉత్తరానికి దక్షిణానికి కూడా ఢిల్లీ నుంచి అంత దేశం మొత్తం కలిపితే దాన్ని భారతదేశం అంటారు. అది మరి ఈ విషయం తెలియకపోతే పిల్లలకి ఏమర్థం అవుతుందమ్మా? కాబట్టి చరిత్ర తెలియని వాడు చరిత్రహీనుడైపోతాడు. అందుకని చరిత్రను రాయడం ఒక యోగం, చరిత్రను రాయడం ఒక యోగం, చరిత్రను చదవడం ఒక భోగం. అందుకని హిస్టారికల్ నావెల్స్ ని నేను ఒక ఉద్యమం లాగా తీసుకెళ్ళానమ్మా. మీరు 5-6 తరాలకు మీరు ప్రతినిధి, మీరు 5-6 తరాలను చూశారు. అవును. ఈనాటి పరిస్థితులు, ఈ మారుతున్న ఈ పరిస్థితులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వీటికి ఏమైనా పరిష్కారం ఉందనిపిస్తుందా? అంటే ఒకటి ఉంది, నా చిన్నతనంలో ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడ్డారో ఆర్థికంగా అన్ని అవస్థలు ఇప్పుడు పట్టలేదు. అవును, ప్రతివాడికి కూడు గుడ్డాకి లోటు లేదు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎస్, అట్లీస్ట్ కనీసం బెగ్గరు కూడా వాడికి 2 పూట్ల భోజనం దొరుకుతున్నది. అవును, ఆ రోజుల్లో సంపన్నులు కూడా భోజనం దొరికేది కాదు. ఇప్పుడు ఎవడో ఒకటి ఏదో హైదరాబాద్కో విజయవాడకో వస్తే వాడికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. నా చిన్నతనంలో ఉద్యోగాలు అనేవి లేవమ్మా. ఇక్కడ లేవు, ఉద్యోగాలు లేవు. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఈ కుల వృత్తులు ఉన్నాయి, వాటి నడువు ఎరగొట్టేశారు. కుల వృత్తులు అంటే వాడు ఎవరి మీద ఆధారపడ్డు. అవును, ప్రౌడ్ గా ఉండేవాడు. ఒకడు ఉన్నాడు అనుకోండి, ఒక వైశ్యుడు ఉన్నాడు. ఆ వైశ్యుడు తన కొడుకు వ్యాపారం నేర్పుతాడు. అదే వాళ్ళ ఇల్లు, అదే వాళ్ళ షాపు, చక్కగా అక్కడే కూర్చుంటాడు, అక్కడే వ్యాపారం నేర్పుతాడు. వాడు ఇంకా వేరే గురువు అక్కర్లే, తండ్రి ఆనువంశికంగా అది వస్తుంది. ఒక బ్రాహ్మడు ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి దగ్గరే ఇతను వేదం నేర్చుకుంటాడు, పౌరోహిత్యం చేసుకుంటుంటాడు. విన్నారా? అవునండి. ఇంకా అతనికి వేరే కష్ట సుఖాలు లేవు. అలాగే ఒక కుమ్మరి ఉన్నాడు. కొన్ని తరాలుగా ఇప్పుడంటే స్టెయిన్లెస్ స్టీల్స్ వచ్చాయి. ఇప్పుడు కుండల మీద మా చిన్నతనంలో కూడా వంటలు, కొండలు మొంతలు అన్నిటికీ కుండలే కావాల్సి వచ్చేది. మరి అతను కుండలు ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు. తండ్రే గురువు, వాళ్ళ ఇల్లే ఒక క్యాపిటల్. అక్కడ క్యాపిటలిస్ట్ ఒకడు, కమ్యూనిస్ట్ ఒకడు అని ఇద్దరు లేరు. ఒకడు దోచేవాడు, ఒకడు దోచుకునేవాడు. విన్నారమ్మా? ఇలా ఇద్దరు ఉండరు. వాళ్లే పెట్టుబడిదారులు, వాళ్లే ఉద్యోగులు. వాళ్ళ తల్లి తండ్రి భార్య అన్నదమ్ములు అందరు కలిసి ఉమ్మడిగా వాళ్ళు కుండలు చేసుకుంటారు, దేశం అంతా అమ్ముకుంటారు, వాళ్ళు బతుకుదొచ్చు. నేత పరిశ్రమ ఇలా కొన్ని వందల సంవత్సరాలు నడిచింది. ఇండియన్ ఇప్పుడు మనకి గద్వాల చీరలు ఉన్నాయి, పోచంపల్లి చీరలు, ధర్మవరం అంటే అక్కడ రాయలసీమలో. ధర్మవరం అనేది మనకి పుట్టపర్తి దగ్గరికి పోయే దారిలో ఉంటుంది. అలాగే సీమాంధ్రలో మోటుపల్లి అని ఒక రేవు ఉంది. ఇది ఈ తరం వాళ్ళకి తెలియదు. అది చీరాలకు కొంచెం పక్కగా ఉంటుంది, చీరాల నుంచి కొంచెం దూరంలో సముద్ర తీరం రేవు. ఈ మోటుపల్లి నుంచి చీరలు రోముకు వెళ్ళేవి. అబ్బా, ఇది నిజమేనా సార్ మీరు చెప్తోంది? 100% నిజం. ఆంధ్రులు నేసిన మోటుపల్లి చీరలు, ఫ్రాన్స్ లో బ్లాంకెట్స్, తివాసీలు ఇక్కడి నుంచి రోమ్ నగరానికి వెళ్ళినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. మీకు కాయిన్స్ చూపించమంటే చూపిస్తా. ఫ్రాన్స్ అంటే మళ్ళీ ఫ్యాషన్ కి పుట్టిల్లు. ఇప్పుడు ఫ్యాషన్ అంటే ఫ్రాన్స్. ఇప్పుడు అంటే నేను చెప్తోంది ఆ రోజుల్లో మన వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధిగా చేశారు. అవును. మరి ఈ వృత్తులన్నీ నశించిపోయినాయి కదా, అందరూ నిరుద్యోగులైపోయారు. నేను మాంచెస్టర్ వెళ్ళానమ్మా ఒకసారి. ఓకే. ఆ మాంచెస్టర్ పెద్ద ఊరు. హైదరాబాద్ నగరం ఎంత ఉంటుందో మాంచెస్టర్ అంత ఉంటుంది. ఓకే.
ఆ మాంచెస్టర్ లో మొత్తం మిల్లులు ఉంటాయి, ఓకే. బట్టల మిల్లులు. ఆహా. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పత్తి అంతా ఇండియా నుంచి అక్కడికి పోతుంది. పక్కనే గ్లాస్గో అని ఇంకోటి ఉంది, గ్లాస్గో. పత్తి అంతా అక్కడికి పోతుంది. వాళ్ళు గ్లాస్గో పంచెలు అని నేస్తారు. గ్లాస్గో పంచలు అంటాం మనం. ఆ గ్లాస్గో పంచెలు Okay. ఈ మాంచెస్టర్ నుంచి షిప్ మీద తీసుకొచ్చి వాటిని తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు గాంధీ గారు వాళ్ళు ఖద్దరు కట్టుకోండి మొత్తం ఖద్దరు కట్టుకోవడానికి వీళ్ళకి నామోషి, బరువు. అవేమిటి హాయిగా మెత్తగా ఉంటాయి అవి గ్లాస్గో పంచెలు. అవును. అందుకని అవి 100 కౌంట్ లో ఉంటాయి. అంటే ఇక్కడ కూడా పొందూరు పంచెలు ఉన్నాయి, పొందూరు ఖద్దరు, ఉప్పాడ పంచెలు ఉన్నాయి. అవి చాలా కష్టం చేయడానికి, వాటి రేట్స్ ఎక్కువ ఉంటాయి మరి. అందుకని ప్రతివాడు గ్లాస్గో పంచె. ఇట్లా ఏం చేశారంటే దే హావ్ డిస్ట్రాయిడ్ ది ఇండియన్ ఎకానమీ ఓకే. సిస్టమేటికల్లీ. అవును. ఇండియాలో ఉన్న కుల వృత్తులను ధ్వంసం చేసి ఆర్థిక వ్యవస్థ. అందుకని నెహ్రూ గాంధీ గారు ఏం చేశాడంటే ఒక చమత్కారం చేశాడు. ప్రతి ఇంట్లో రాట్నం పెట్టుకోండి అన్నాడు. వాడు సూత్ర యజ్ఞం అన్నాడు, అదొక యజ్ఞం లాగా మార్చాడు సూత్ర యజ్ఞం అని. ఎంత తీసుకొస్తారు అదంతా తీసుకోవడం ఒక చోటుకి ఇస్తే వాళ్ళు అక్కడ బట్టలు నేస్తారు. మీ బట్టలు మీరు కట్టుకోండిరా, క్విట్ ఇండియా. క్విట్ ఇండియా. అసలు మాంచెస్టర్ నుంచి బట్టలు రాకపోతే వాళ్ళు నోరు మూసుకొని చచ్చూరుకుంటాడు అన్నాడు. అది బానే. ఈ తిరుగుబాటు వచ్చేసి వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే ఇండియా బిగ్గెస్ట్ మా కలోనియల్ మార్కెట్ ఫర్ బ్రిటిష్ మార్కెట్. గాంధీ గారు అట్లా ఫైనాన్షియల్ గా ఎకనామిక్ గా వాళ్ళ మీద దెబ్బ కొట్టాడు అనమాట. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే హిస్టరీ తెలియకపోతే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ఈ కాన్స్పిరసీ ఏమిటో మీకు తెలియదు. అవును. ఒకవైపు నుంచి ఇటాలియన్స్. అవును. సోనియా గాంధీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? క్రిస్టియన్స్ గా మార్చడం కోసం, ఇక్కడ డబ్బంతా తీసుకెళ్లి విదేశీ బ్యాంకులో దాచిపెట్టడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీని అంటే ఈ కుల వృత్తులన్నింటి ధ్వంసం చేయడం కోసం, వీళ్ళందరినీ క్రిస్టియన్స్ గా మార్చడం కోసం. అలాగే పాకిస్తాన్ నుంచి, అలాగే బ్రిటిష్ నుంచి. ఇప్పుడు 2 రోజుల క్రితం ఏం జరిగింది బంగ్లాదేశ్ లో? 2 రోజుల క్రితం షేక్ హసీనా అని ప్రైమ్ మినిస్టర్, షీఈ్ ఏ కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, పారిపోయి వచ్చేసింది. ఒక ఉద్యమం నడిపి, ప్రజా ఉద్యమం అంటే రివల్యూషన్ తెచ్చి ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ని, ఎలక్టెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ బంగ్లాదేశ్ తరిమేశారు. నౌ దే ఆర్ ట్రైయింగ్ టు డూ ది సేమ్ థింగ్, సేమ్ కూ ఇన్ ఇండియా. ఇండియాలో కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ దింపేసి ఈ చీఫ్ జస్టిస్ తరిమేసి ఇక్కడ రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఈ పని చేస్తున్నది ఎవరు? అమెరికా. అలా చేస్తే వాళ్ళ మార్కెట్ ఇక్కడ ఉంటుంది. అవును, అర్థమైంది కదమ్మా. మేక్ ఇన్ ఇండియా ఇలాంటివి నడవవు. ఇవి నెహ్రూ, మొరార్జీ, ఇతని పేరేమిటి, నరేంద్ర మోడీ, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇవేవో స్లోగన్స్ ఇస్తున్నాడు కదా. ఇట్లా చైనా మార్కెట్ ఇక్కడ ఉండదు. అప్పుడు తగ్గింది. ఇప్పటికే చైనా మార్కెట్ మూతపడిపోతే చైనా వాళ్ళు చస్తారు అక్కడ. వాళ్ళకి ఇతర మార్కెట్ లేదనుకోండి, వాళ్ళ దేశంలో ఎంత వాళ్ళు ఉపయోగించుకున్నారు వాళ్ళ ఉత్పత్తులు, ప్రొడక్షన్, కన్జంప్షన్, డిస్ట్రిబ్యూషన్, ఈ 3 ఉండాలి కదా. ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్, 140 కోట్ల మంది ప్రజల మార్కెట్. ఇట్లా కాన్స్పిరసీ జరుగుతున్నది. ఈ కాన్స్పిరసీ ఎవరికి తెలియదు ప్రజలకి. అవును. హిస్టరీ అనేది మల్టీపర్పస్ సబ్జెక్ట్ అమ్మా, బహుముఖీనమైనటువంటి సబ్జెక్టు. ఎకనామిక్ హిస్టరీ అధ్యయనం చేయాలి, పొలిటికల్ హిస్టరీ అధ్యయనం చేయాలి, కల్చరల్ హిస్టరీ. నా చిన్నతనంలో నేను 40 మంది పడుకున్న ఇళ్ళు చూశానమ్మా. 4 అన్నదమ్ములు, వాళ్ళకి 4 భార్యలు, ఒక్కోడికి 4 పిల్లలు, తండ్రి, తాత, బాబాయిలు. ఒక్క ఇంట్లో 40 మంది ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలను ధ్వంసం చేశారు. ఒక మగుడు, ఒక పెళ్ళం హైదరాబాద్ వచ్చి ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఒక కంపార్ట్మెంట్ తీసుకుంటారు. నువ్వు ఎక్కడున్నావురా బాబు అంటే, నేను అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నానండి. అమ్మాయి నువ్వెక్కడున్నావు? నేను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటున్నానండి. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? మా అమ్మా నాన్న హైదరాబాద్ జీడిమెట్లలో హోమ్ ఫర్ ది ఏజ్డ్ లో ఉన్నారండి. చూసారా? ఇద్దరు చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం అని ఇది ఒక స్లోగను. ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? ఇస్లామైజేషన్ పెరుగుతుంది. ఒకటికి 4 భార్యలు ఉన్నారు. ఈ ప్రతి భార్య ఒక పిల్లవాడిని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 4 భార్యలు అంటే వీడికి సంవత్సరం, ఒక ఏడాది తిరిగేపై 4 కొడుకులు పుడతారు. అట్లా 10 ఏళ్ళకి వీళ్ళు 40 మంది అవుతారు. హిందూ ఫ్యామిలీస్ ఏమవుతారు? వీళ్ళందరూ కూడా వీడికి ఏడాదికి ఒక కొడుకు పుడతాడు, లేదా 2 ఏళ్ళు కొడుకు పుడతారు. ఈ లోపల వాడు ఫ్యామిలీ ప్లానింగ్ మొదలు పెట్టాడు, ఇంకా ఫ్యామిలీ ఆగిపోయింది.
అవును. అంటే ఆటోమేటికల్లీ ఇట్ విల్ బికమ్ పొలిటికల్ ఇట్ ఈస్ పొలిటికల్లీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ హిందూ మైనారిటీ స్టేట్. Minorities. అంటే ఆటోమేటికల్లీ ఇట్ విల్ బికమ్ ఏ పాకిస్తాన్. పాకిస్తాన్. ఇలా రకరకాల ఒకటి కాదు నెంబర్ ఆఫ్ కాన్స్పిరసీస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ. మరి ఈ హిస్టరీ అంతా మీరు అధ్యయనం చేయక్కర్లేదా? ఎవడు చెప్తాడు మీకు ఇదంతా? అవును. కాబట్టి హిస్టరీని చదవాలి. మన గ్లోరీ మాత్రమే కాదు, పరాజయం కూడా మనకు పాఠాలు నేర్పుతుంది. అవును. నాట్ ఓన్లీ అవర్ సక్సెస్, నాట్ ఓన్లీ అవర్ విక్టరీ, బట్ ఆల్సో అవర్ డిఫీట్ ఆల్సో వీ కెన్ గెట్ మెసేజ్ ఫ్రమ్ అవర్ డిఫీట్స్. పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాలి ఎప్పుడు చరిత్రలో. మన శాతవాహనాసు, మన కాదంబాసు, కళింగాసు, చోళాస్, విజయ. పల్లవాస్, పాండ్యన్స్, ఇట్లా రకరకాల రాజులు ఉన్నారు. విష్ణుకుండిన్స్, శాతవాహనాసు, తర్వాత చాళుక్యాసు, ఇట్లా రకరకాల రాజులు ఉన్నారు. రాజరాజ నరేంద్రుడు, అతను దీన్ని పరిపాలించాడు, దీన్ని రాజమండ్రిని పరిపాలించాడు. రాజరాజ. తూర్పు చాళుక్యులు అంటారు వాళ్ళని. ఓకే. అలా వెస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వేంగి, ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వేంగి, వెస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ బాదామి. అలా కృష్ణదేవరాయలు ఎందుకు అంత సక్సెస్ అయినాడు? అబ్బక్క అని ఒక ఆవిడ, షీ ఫాట్ విత్ లేడీ, ఎవరికి తెలియదు ఈ పేరు, అబ్బక్క ఆవిడ. షీ ఫాట్ విత్ పోర్చుగీస్ పీపుల్ విత్ బోస్ అండ్ యారోస్. వాళ్ళు ఫిరంగులు తీసుకొని వస్తే ఇప్పుడు విల్లంబులతో వాళ్ళని ఓడించి తరివేసి పంపించేసింది మంగళూరు నుంచి. చూడండి, ఇప్పుడు పేరు ఎవరికి తెలియదు. మరి చరిత్రను చదవని వాడు చరిత్రహీనుడైతాడు. మీకు ఒకవేళ ఉదర పోషణ కోసం మీరు కంప్యూటర్స్ చదివితే చేసుకోండి, కంప్యూటర్స్ లో మీరు మీ జాబ్ వర్క్ చేసుకోండి, ఐటీకి వెళ్ళండి. నేను ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ ఇట్, బట్ యు షుడ్ నో అట్ ది సేమ్ టైం. అది అవసరం కూడా నేను చెప్తున్నాను. ఒట్టి కబుర్లు చెప్తే ప్రయోజనం లేదు. తిండి లేకపోతే ఉద్యోగం ఎవరు ఇస్తారు మీకు? రోడ్డు మీద స్వామి వివేకానంద చెప్పారు కదా, తిండి లేకపోతే అమ్మా మీరు సుఖంగా బతకండి, తల్లిదండ్రులు పోషించండి, మీరు ఆనందంగా జీవించండి. బట్ యూ మస్ట్ రీడ్ అవర్ హిస్టరీ ఫస్ట్ అండ్ వరల్డ్ హిస్టరీ ఆల్సో. థ్యాంక్ యూ సార్, నమస్తే.